మానవతర గారు చూసాం కదా మొత్తానికి నిన్న అంటే రెండు ప్రధానంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ ఏంటంటే నిన్న ఉదయం హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ బొగ్గు స్కామ్కి సంబంధించి బయట పెట్టాడు ఆయన ఈ జరుగుతున్న పరిణామాలు ఈ 2-3 రోజులుగా అందులో ముఖ్యమంత్రి బావమరిది పేరు ఇవన్నీ ప్రస్తావించారు అది ఎక్కడ ప్రజల్లోకి వెళ్తుంది దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ రకంగా హరీష్ రావు పైన నోటీసులు పంపించారు సో రాత్రి ఆవిడిగా 9 గంటలకు పంపించారు ఉదయమే తెల్లార వరకు 11 గంటలకల్లా సిట్ కార్యాలయానికి రావాలని చెప్పేసి నోటీసులు పంపించారు అసలు ఈ కేసు ఎక్కడ ఉంది ఈ కేసు కొట్టేశారు కదా హరీష్ రావు ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు దీనికి సంబంధించి నైని బొగ్గు గనుల వ్యవహారం టెండర్లు రద్దయింది టెండర్లు ఎవరికి కూడా ఇవ్వలేదు ఒక్కసారి 2 పత్రికా యాజమాన్యాల మధ్య వివాదం తలెత్తి ఆ బురద మా మంత్రుల మీద చల్లేసరికి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది అసలు టెండర్ల ప్రక్రియ కొనసాగి ఎవరికైనా అప్పగించినట్లయితే అప్పుడేమన్నా అవినీతి అక్రమం అనేది అసలు ఏది లేదా అయినప్పటికీ పారదర్శకంగా ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేసి మళ్ళీ తిరిగి పిలిచే కార్యక్రమాన్ని చేపడుతున్నాం మరి దానికి దీనికి లింక్ ఎక్కడిది అసలు అయితే ఇది ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పటిది సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ మళ్ళీ ఏమైంది చక్రధర గౌడ్ కేసులతో పాటు దీనికి లింక్ ఉన్నది మళ్ళీ ఇది గతంలో పాతగా ఎప్పుడో ఫోన్ ట్యాపింగ్ విచారణ ప్రభాకర్ రావుని అమెరికా నుంచి దాక్కుంటే తీసుకొచ్చి విచారణ జరుపుతున్నారు అదేవిధంగా శ్రవణ్ రావు వీళ్ళందరూ కూడా పేర్లు వెల్లడించారు కాబట్టి అదేవిధంగా యాపిల్ సంస్థ కూడా స్పష్టంగా చక్రధర గౌడ్ ఫోను ఎందుకంటే అత్యంత ప్రమాణాలు ఉన్నటువంటి ఫోన్ అది ఆ ఫోన్ని ఎవరైనా ఏ విధంగా హ్యాక్ కానీ ఏదైనా చేయలేరు దాన్ని అయినప్పటికీ ఎంత గన్లు అంటే ఆ ఫోన్ను కూడా వీళ్ళు ట్యాప్ చేసేటువంటి గన్లు బీఆర్ఎస్ నాయకులు అని స్పష్టమైపోయింది యాపిల్ సంస్థ అప్రమత్తతో ఆయన ఎవరైతే ఉన్నారో ఆ చక్రధర గౌడ్ ఆయన ఫిర్యాదు మీదకు విచారణ జరపాలని చెప్పి అదేవిధంగా విచారణకు హాజరు కావాలని చెప్తే సరే ఆయన ఏదో ఉపశమనం పొందారు కానీ ఇది ఒకటే కాదు కదా మొత్తం 3000 ఫోన్లు 600 మంది సాక్ష్యాలు మొత్తం 600 మంది లెక్కలు ఉన్నది అక్కడ కాబట్టి వాళ్ళందరూ చెప్పిన సాక్ష్యాల ఆధారంగా మళ్ళీ ఎన్నో విచారణ పిలుస్తున్నారు పోలీస్ అధికారి ఎవరైనా సరే పాత చట్టం క్రిమినల్ ప్రొసీడింగ్ కోడ్ సిఆర్పిసి కొత్తది బిఎన్ఎస్ఎస్ భారతీయ న్యాయ సురక్షా సంహిత అంటే ఈ చట్టాల ప్రకారం విచారణ 179 బిఎన్ఎస్ఎస్ అయితే ఈ చట్టం ప్రకారం పోలీస్ అధికారి ఆయన జ్యూరిడిక్షన్ లో ఎవరైతే ఏదైనా అనుమానం ఉంటే విచారణకు ఆదేశించే హక్కు నా ముందుకు రమ్మనే హక్కు ఆ పోలీస్ అధికారికి ఉన్నది ఇక ఇదేదో ఇదేదో అయిపోయింది అన్నట్టు అంటే భయపడుతూ ఎందుకంత అడావుడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇదేమన్నా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు పోలీస్ స్టేషన్ల పిలుపు చట్టాలు ప్రకారం నడుచుకోవాల్సి ఉంటది చట్ట ప్రకారమే నోటీస్ ఇచ్చారు కదా ఏదో సాక్ష్యాధారాలు లభించింది మళ్ళీ అంటే కాదు నాకు ఒక పాయింట్ అంటే మీరు అన్నట్లు ఇక్కడ హరీష్ రావు పదే చెప్తున్నారు 2024 చక్రధర్ గౌడ్ చేసిన కేసు కాదంటారు మీరు ఇది అది కొట్టేశారు కాబట్టి ఎట్లుంటది అంటే కేసు కాదు ఆ కేసు ఇంకా మూసివేయలే కదా విచారణ జరపొద్దు అన్నది మూసివేయలే కదా వచ్చినటువంటి పరిణామాల ఆధారంగా ఇంకేమైనా కొత్త సాక్ష్యాధారాలు లభిస్తే గతంలో విచారించిన సాక్షులు చెప్పినటువంటి అంశాల పరిగణలోకి తీసుకుంటే తద్వారా ఆ పోలీస్ అధికారి హాజరుగా అమ్మన్నాడు 160 ప్రకారం సిఆర్పిసి 160 బిఎన్ఎస్ఎస్ 179 ప్రకారం ఆయన హాజరుగా అమ్మంటే ఇంకేముంది అయిపోయింది నా దొంగతనం బయటపడుతుందని గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు మంది మార్బలంతో ఏదో విజయం సాధించినట్టు అవసరం అండి అంత ప్రచారం అవసరమా దీన్ని మళ్ళీ ఎడి తిప్పటం రేవంత్ రెడ్డి నైని అసలు అర్థం ఉందే హిల్ట్ పాలసీ అసలు కాలేదు టెండర్లు పిలవలేదు అప్లికేషన్లు చేసుకోముందే 5 లక్షల కోట్ల అవినీతి విచిత్రం ఎంత అసలు జుగుప్సాకరమైన రాజకీయాలు చేస్తారు ఇంతకన్నా దారుణమైన రాజకీయాలు దిగజాడు రాజకీయాలు లేవు ఏదైనా వాళ్ళ హయాంలో చేసిన తప్పులు ఇవన్నీ ఈ తప్పులు ఎప్పుడో కేసులు నమోదైన వాటికి జరుగుతుంటే అది దాని నుంచి బయటపడటం కోసం అంటే ఇక్కడ ఒకటి మానవతర గారు మీరు అన్నట్లు సరే ఎప్పుడైనా విచారించవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే టైమింగ్ అంటే నిన్న హరీష్ రావు ఈ రకంగా మాట్లాడడం వెంటనే రాత్రి సిట్ నోటీసులు పంపించడం దాంతోపాటు లాస్ట్ టైం మనం చూసాం సర్పంచ్ ఎలక్షన్ సంబంధించిన ఈ కార్ రేస్లో కేటీఆర్కి వెంటనే నోటీసులు పంపించడం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి హరీష్ రావుకి నోటీసులు పంపించి ఏదో రకంగా డైవర్ట్ చేయాలా ఏదో రకంగా క్యాడర్ పోలీస్ అధికారి ఎప్పుడు పడితే అప్పుడు నేను ఇష్టం వచ్చిన నోటీసులు ఇస్తా అంటే కుదరదు దానికి ఒక చట్టం ఉంది ఒక పద్ధతి ప్రకారం ఉంది అది ముందుగానే నిర్ణయించినటువంటి అంశం కాకపోతే వీళ్ళు నైని అంశం ఎప్పుడు అండి ఒక పత్రికలో వచ్చింది 2 పత్రికా యాజమాన్యాల మధ్య తగాదా అది దాని మీద మా డిప్యూటీ సీఎం ఖండించారు మా ముఖ్యమంత్రి గారు కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా మమ్మల్ని లాక్కండి ఇందులోకి అని చెప్పి ఖండించిన తర్వాత వీళ్ళేదో కనుక్కున్నట్టు వీళ్ళు ఏమని ఆరోపించారా చెప్పండి వీళ్ళకి ఆ తెలివి లేదా సోయి లేదు అసలు
కాబట్టి ఇది విషయం అది అంత ముందుగా నిర్ణయమైంది. ఒక పోలీస్ అధికారి సొంతగా అన్ని ఒక చట్టబద్ధంగా చేయాలంటే ఎన్నో అంశాలు ఉంటాయి, పరిగణలోకి ఉంటాయి, మ్యాజిస్ట్రేట్ సంబంధించిన అంశాలు ఉంటాయి, అనుమతులు ఉంటాయి, ఇవన్నీ అట్లాగానే ముందుకు పోలేరు. ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారు విచారణ జరిపినట్టు గతంలో బీజేపీ వాళ్ళు కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు కార్యక్రమంలో కేసీఆర్ గారే ముఖ్యమంత్రి, కేసీఆర్ గారే విచారణాధికారి, ఆయనే వీడియోలన్నీ సుప్రీంకోర్టు జడ్జిలకు హైకోర్టు జడ్జిలకు పంపుతారు. ఎవరు పంపాలండి? చట్టంలో ట్రయల్ జరిగేటప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటరు పోలీస్ అధికారిని పిలిపించి సాక్ష్యాలు లేకుంటే అవతల లాయరు ఎవరైతే ఈ వీడియో నిజమా కాదా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తారు. అప్పుడు నిరూపితం కావాలా. అట్లా కాదండి, చట్టాన్ని దుర్వినియోగం చేయదు కాంగ్రెస్ ప్రభుత్వం. పోలీస్ అధికారుల పని గుర్రం చేసే పని గుర్రం చేస్తుంది, గాడి చేసే పని గాడి చేస్తుంది ప్రభుత్వంలో. గత ప్రభుత్వం లెక్క ఒకరి పని ఇంకొకరు చేయరు. పోలీసులు చేయాల్సిన పని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఇందులో ఏం కాదు, భూకంపం బద్దలు కాలేదు, భూకంపం ఏం రాలేదు. అజయ్ హాజరు కానీ ఇంకా తెలుస్తుంది కదా, ఇప్పుడు ఆయన బయటకు వస్తే ఏమడుగుతారు చెప్తారు కదా. ఇప్పుడు మీకు మాకు కూడా తెలియదు, విచారణ అధికారి మాకేమని చెప్పిండా అందులో ఏం పిలిచారు, ఎందుకు పిలిచారని ఊహించి దీన్ని సానుభూతి రాజకీయాలు చేసుకొని లాభపడుకునేటువంటి రాజకీయాలు చెల్లుచీటి అయిందని గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఎవరు బీఆర్ఎస్ నాయకులు నమ్మట్లే. ఒక కవిత గారు చాలండి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో నా భర్త ఫోన్ ట్యాప్ చేసిన మా నాయన మా అన్న అని చెప్పింది. ఇక హరీష్ రావు చేయడా ట్యాపింగ్లు? చెప్పండి. జనం అందరూ కూడా భయపడ్డారు. 10 ఏళ్ల కాలంలో ఫోన్లు మాట్లాడాలంటే మేమంతా కూడా వాట్సాప్ కాళ్ళు లేకపోతే ఐఫోన్ ఉంటే ఫేస్ టైం కాల్ ఉన్నోళ్ళు మాట్లాడారు, లేనోళ్ళు వాట్సాప్ లో మాట్లాడుకున్నారు. సో ఖచ్చితంగా అంటే ఒకటి మానవతరావు గారు మీరు అన్నట్లు అంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటారు మీరు, ఎందుకంటే 100% అండి. అరే అందులో కొంతమంది బెదిరించారు వ్యాపారస్తులు. ఆయన ఎవరు, ఆయన కన్వెన్షన్ ఆయన శ్రీధర్ రావు, ఆయన డైరెక్ట్ చెప్పారు నన్ను బెదిరించారని. ఆయన ఎవరు, మన ప్రభాకర్ రావు వియ్యంకుడు వాళ్ళ కొడుకు వ్యాపారాలు ఎట్లొచ్చాయి? మొత్తం పోలీసులు వివరం మొత్తం సాక్ష్యాధారాలతో బయట పెట్టారు కదా మొన్న. రైట్, ఒక్క నిమిషం ఎదుర్కొన్నప్పుడు